అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ నాన్నగారితో వారితో పేర్లు పెడతారు. మనమేమో అది రైతపరుచుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ అది లేదు. ఆ పేర్ల కొరకు దానధర్మాలు చేస్తారు. ఇక్కడ అది లేదు. ఇక్కడ కేవలం ఎవరు చేయగలుగుతారు? ఆ నిజస్థితిలో ఉన్న వారు చేయగలుగుతారు. ఇలా ఆనందదాయకమైన స్థితి. నాకు నిన్న గత 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. నేను విజయవాడ, విశాఖపట్నం నుంచి, ఏలూరు నుండి నిన్న 2 రోజుల కింద వచ్చిన రాగానే ఫోన్ చేసి నేను తప్పకుండా రావాలి, మన పంటపూర్లో కలిసి ఉంటారు. ఏమంటే అప్పట్లో మళ్ళీ ప్లాన్ చేసుకుని రావాల్సి వచ్చింది. అయితే భ్రమ మోహమాయ ఈ భ్రమ ఏం చేస్తుంది? ద్వారత ద్వైత అద్వైత విశిష్టోద్వైతంలో కూడా ఈ భ్రమే ఉంది. భ్రమ తొలగట్లేదు. జన్మ జన్మల ఈ వాసనలు పోవట్లేదు. భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేణోపాసన భ్రమేనేశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదంటే ఈ భ్రమే నేను నాది అంటుంది, భ్రమే నేను నీవు అంటుంది, భ్రమే ఈశ్వరోపాసించాలంటుంది. మరి ఈ భ్రమ తొలగడానికే సద్గురు యొక్క కృప అవసరమైంది. అలాంటి సద్గురు లభించిన మనందరం కూడా తన జన్మల చరితార్థమయ్యాయి. అలాగే అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షుడు రమణారెడ్డి మొత్తం ఉన్నారు. 4 రోజుల నుంచి ఇదే చర్చ చేశాను. ఏమని అంటే ఇక్కడ అవుతుందనే విషయం వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చిపోయారంట. వాళ్ళు చాలా ఆనందంగా బాగా ఆనందపడుతూ ఏమన్నారంటే, నాయన ఇక్కడ పూజలు ఉన్నాయి, మీరు వెళ్ళిరండి, వారికి చెప్పండి, వారు ఎప్పుడు అనుకూలిస్తాడు, మళ్ళీ తర్వాత అంతా నుంచి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఒక కేంద్ర బిందువు కావాలనేది వారి సంకల్పం. నాయన గారు ఉన్నట్టుగా శివరామ గొడవ పడ్డాల్సిందిగా అదేంటి నాయన, మన తెలంగాణలో శివరామ దీక్షలు వారు తెలంగాణ వారు, ఇక్కడ ఎన్నో ఆశ్రమాలు మీరు ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఆంధ్రలో ఎట్లా అన్నారని చెప్పారు. ఆ సందర్భంగా అట్లా మాట్లాడాల్సి వచ్చింది. అంతే, వేరే ఉద్దేశం లేదు. కానీ ఇక్కడ సంతృప్తికరంగా నాకు ఒక బలం వచ్చింది, లోపల స్థైర్యం, ధైర్యం వచ్చింది. ఇంత గొప్ప వేదిక ఏర్పడింది మనకు. సో మా అఖిల భారత ప్రజలు ఆ రమణాయుల ఉద్దేశం, నా ఉద్దేశం, నా సంకల్పం, నాకు ఉద్యోగం కల్పించిన సంకల్పం ఏంటంటే, యువతని మనం వెళ్ళిపోయాక కొన్ని తరాలు మనం ఉన్నప్పుడే సిద్ధం కావాలని నా ఉద్దేశం ఉన్నాడు. తల్లులందరికీ నా విన్నపం ఏంటంటే, పూజలకు వచ్చినప్పుడు పిల్లలు స్కూల్ ఏమనుకుందాం, సెలవు దినాన్ని, ఇప్పుడు శని ఆధారంలో పూజలు ఉన్నాయి, పిల్లలు మన ఇంటికి తీసుకురావాలి. అనునిత్యము మనం చేసుకున్న అనుష్ఠానము, గురు పూజ పిల్లలకి తెలియాలి, వారితో చేయించాలి. మా అమ్మ నాన్న ఏం చేసిన వారికి తెలియాలి. తెలియకుంటే కన్నాము కానీ వాళ్ళు గ్రహించే మార్గం చూడడం బాగుంటాం, లాభం లేదు. బాహ్య విద్యలు ఎన్నించినా, బాహ్య సంపద ఎన్నించినా మళ్ళీ శూన్యమే. ఎన్ని జన్మలు ఇద్దామో తెలియదు, ఎన్ని జన్మాలు ఇద్దామో తెలియదు. అందుకే ఆ గురుమూర్తికరణ పడేయాలంటే పిల్లల్ని మన వారిని, ఎందుకంటే ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని మతాల వారు శుక్రవారం ఆధారం వస్తే చిన్న చిన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతో పాటు వాళ్ళ పూజా మందిరానికి వెళ్తారు. చూస్తున్నాం ఇస్లాంలో కానీ క్రిస్టియన్. మనం ఎందుకు అంటే ఇది వాళ్ళది కాదా, వాళ్ళకి సంబంధం లేదా ఏమో. అందుకని బాల్యావస్థలోనే వాళ్ళకి బాల్యావస్థలో బ్రహ్మ విద్య ఎట్లా జరిగిందని ఆ గురుకులకు కావాలి అంటే ఇంకొక 2 తరాలు నా ఉద్దేశం. ఇప్పుడు నేను 52 సంవత్సరాలు నేను ఉన్నప్పుడే ఈ 10 ఏళ్లలో నా వరకు కొంతమంది నేను యువతను తయారు చేయాలని మన లక్ష్యంగా పెట్టుకున్నాను. మీరు అనుమతిస్తే ఆ అఖిల భారత ప్రచార కమిటీ వస్తుంది, మీరు చెప్పిన రోజు వస్తుంది, మళ్ళీ ఒకసారి మనం సమావేశం ఏర్పాటు చేసుకుందాం. అయితే ఎందుకు మిగతా బ్రహ్మ విద్యలు అయితే ఒక ఆచార